హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ ఇది. సో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేస్తూ తయారు చేయబడింది. ఈ మధ్య మనల్ని అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ ఉంటున్నాయి. సరైనదేది సరికానిదేది అని అడిగినప్పుడు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. సో అందు గురించి నేను టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే ఇది 6 to ఇంటర్ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ నుంచి ఇంటర్ టెస్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్లోకి వెళ్తే మీకు టెస్ట్ సిరీస్ కనబడుతుంది. సో చూద్దాం. 6th క్లాస్ 10th లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని అంటారు. కరెక్ట్. ద్వీపకల్ప పీఠభూమికి హిమాలయాలకు ఎగువన గంగా యమునలు ప్రవహిస్తాయి. ఇది రాంగ్. ద్వీపకల్ప పీఠభూమికి హిమాలయాలకు మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుండి ప్రవహించే అతి పెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది గంగాలోయ మైదానం. కరెక్ట్. ఈ నదుల్లో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రజలు 4000 సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. కరెక్ట్. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటల్ని సాగు చేసేవారు. కరెక్ట్. ఈ విధంగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. కరెక్ట్. ఇలాంటి పెద్ద పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని, పెద్ద గ్రామాలను జన అని పిలిచేవారు. సో ఇది రాంగ్. పెద్ద పట్టణాలను మరియు పెద్ద గ్రామాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. జన అంటే ఇక్కడ స్థిరపడిన తెగలు. ఈ తెగలు స్థిరపడిన ప్రాంతం జనపదం. సరికాని దాన్ని గుర్తించండి. గంగాలోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కరెక్ట్. ఆ కాలం నాటి పుస్తకాలని ఎక్కువగా వేదాలను అనుసరించేవారు మరియు బౌద్ధ భిక్షువులు సంకలనం చేశారు. కరెక్ట్. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు కావడం వల్ల ఆనాటి దేవుళ్ళ గురించి, మతాల గురించి మాత్రమే తెలియజేశాయి. సో ఇది రాంగ్. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ కూడా ఆనాటి గ్రామాలు, ఆనాటి పట్టణాలు, సో వీటితో పాటుగా పాలకులు, రాజుల గురించి కూడా ఆనాటి పుస్తకాలు తెలియజేశాయి. ఆ కాలం నాటి కొన్ని పుస్తకాలని గ్రీసు వంటి దూర ప్రాంత వాసులు కూడా రాశారు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి. ఢిల్లీ కరెక్ట్. అత్రంజికేరా కరెక్ట్. కౌశాంబి కరెక్ట్. ఇది అలహాబాద్కి దగ్గరలో ఉంది. కౌశాంబి అనేది అలహాబాద్కి దగ్గరలో ఉంది. పాట్నా కరెక్ట్. అయోధ్య కరెక్ట్. రాజ్గిర్ కరెక్ట్. సో పైవన్నీ సరైనవి. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఇవి. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతం కానిది అని అడిగే అవకాశం ఉంటుంది. మహాజనపదాల కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాల్లో సరికాని దాన్ని గుర్తించండి. సో ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్మణికాయ. సో ఇవన్నీ మహాజనపదాల కాలంలో రచించినవి. హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. సో ఇందులో సరికానిది రాజనీతి రత్నాకరం. ఇది రచించినది, దీన్ని కృష్ణయ మాత్యుడు. సో ఇది మహాజనపదాల కాలం నాటి పుస్తకం కాదు. సో 6 మాత్రమే సరైన ఆన్సర్. అంటే సరికానిది 6 మాత్రమే.
మహాజనపదాల కాలం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆనాటి పుస్తకాలని చదివితే వ్యవసాయం చేసే భూయజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. కరెక్ట్. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేవారు. కరెక్ట్. వాళ్ళు దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారిని దాస అంటారు. సో దాసలను కూడా పనికి ఉపయోగించేవారు. కరెక్ట్. బృతక అనే పని వాళ్లకు ఎలాంటి కూలీ ఇవ్వకుండా ఇంటిలో పని చేయించుకునేవారు. ఇది రాంగ్. బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారిని బృతక అనేవారు. ఈ బృతక అనే పని వాళ్లకు కూలీ ఇచ్చి పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకునేవారు. సో నెక్స్ట్, కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. కరెక్ట్. సో గహపతి అంటే భూ యజమానులు లేదా గృహపతి. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4 మాత్రమే. మహాజనపదాల కాలంలో గ్రామ పెద్ద గురించి సరికానిది గుర్తించండి. సాధారణంగా అత్యధిక ధనం ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. ఇది రాంగ్. అత్యధిక ధనం కాదు, సాధారణంగా అత్యధికంగా భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. గోండుల యొక్క పట్లాలాగా అతడు ఆ గ్రామానికి నాయకుడే కాకుండా రాజు తరపున తన గ్రామస్తుల నుండి మాత్రమే పన్నులు వసూలు చేసేవాడు. ఇది రాంగ్. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. వసూలు చేసేవాడు. సో మనం మహాజనపదాల కాలంలో గ్రామ పెద్ద గురించి చూస్తున్నాం. సో నెక్స్ట్, న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ ప్రతిరోజు గ్రామంలో శాంతి భద్రతల్ని కాపాడేవాడు. ఇది రాంగ్. ప్రతిరోజు కాదు, కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతల్ని కాపాడేవాడు. సో సరికానిది పైవన్నీ. మహాజనపదాల కాలంలో సరికాని దాన్ని గుర్తించండి. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు కాదు. సో ఇది రాంగ్. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లను అంటే నాగటి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి తయారు చేసేవారు కమ్మర్లు. కుమ్మరి వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉండే పాత్రలు తయారు చేసేవాడు. కరెక్ట్. సో 2, 3 ఆప్షన్స్ కరెక్ట్. వృత్తి పని వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వీరికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. కరెక్ట్. సో గృహపతి లేదా గహపతి ఆనాటి భూ యజమానులు అని గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం చేసే భూ యజమానులని గృహపతి లేదా గహపతి అనేవారు. సో ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం మరియు సమయం ఉండవు. కరెక్ట్. సో ఇందులో సరికానిది 1 మాత్రమే. మహాజనపద గ్రామాల్లో వృత్తి పనివారి గురించి సరైన దాన్ని గుర్తించండి. వృత్తి పనివారు అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండల్ని తయారు చేసేవారు. కరెక్ట్. చక్కటి వస్త్రాల్ని నేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు. కరెక్ట్. ఈ వృత్తి పనివారు బంగారు, వెండి ఆభరణాల్ని కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాల్ని తయారు చేసేవారు. కరెక్ట్. చెక్కతో బల్లను, గృహోపకరణాల్ని తయారు చేసేవారు. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. మహాజనపదాల కాలం నాటి వ్యాపారుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. కరెక్ట్. ఈ వ్యాపారులు వివిధ దేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువుల్ని తీసుకొచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. కరెక్ట్. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. కరెక్ట్. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పనిచేయించుకుంటూ
విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. మహాజనపదాల కాలం నాటి వ్యాపారులు. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. మహాజనపదాల గురించి సరికాని దాన్ని గుర్తించండి. చాలా మహాజనపదాలున్నా కూడా వాటిలో కొన్నింటిని మాత్రమే రాజులు పరిపాలించేవారు. సో ఇది రాంగ్. చాలా మహాజనపదాలని రాజులు పాలించేవారు. ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి ఆనాటి రాజులకు సొంత సైన్యం ఉండేది కాదు. సో ఇది రాంగ్. ప్రజలు వారి ఆజ్ఞల్ని పాటించేటట్లు చేయడానికి ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. రాజులు రాజధాని నగరాల్లో నివసించిన ఆనాడు అంత పటిష్టమైన కోటగోడల్ని నిర్మించేవారు కాదు. సో ఇది రాంగ్. వీరు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగోడల్ని నిర్మించేవారు. సో ఇందులో సరికానిది పైవన్నీ. సో అలానే పట్ల గురించి కూడా ఈ లెసన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడుల నుండి తన గ్రామాన్ని రక్షించాల్సి వచ్చేది. సో అలాంటి టైంలో గ్రామస్తులందరూ కూడా కలిసి పోరాటం చేసేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజు పట్టణ కోట నుండి బయటికి వస్తున్న దృశ్యం సుమారు ఎన్ని సంవత్సరాల కాలం నాటి సాంచి స్తూపానికి చెందినది? ఆన్సర్ సుమారు 2000 సంవత్సరాల కాలం నాటి సాంచి స్తూపానికి చెందినది. రాజు పట్టణ కోట నుండి బయటికి వస్తున్న దృశ్యం. సరి అయిన అంశాన్ని గుర్తించండి. తెగలోని గ్రామ పెద్దలకు లేదా ముఖ్యులకు మరియు మహాజనపదాల్లోని రాజులకు చాలా తేడా ఉంటుంది. కరెక్ట్. ప్రజల నుండి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుండి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. కరెక్ట్. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. కరెక్ట్. ఈ అధికారులు, సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడ్డానికి కూడా రాజుకు వీళ్ళు ఉపయోగపడేవారు. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి ఉండే 2 మార్గాల గురించి సరైనది తెలపండి. రాజులు వారి రాజ్యంలోని ప్రజలపై పన్నుల్ని పెంచడం. కరెక్ట్. పొరుగు రాజ్యాల్ని జయించడం. కరెక్ట్. సో 1 మరియు 2 సరైనవి. రాజులు వసూలు చేసే పన్నుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నును వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని భాగా అని పిలిచేవారు. కరెక్ట్. సంవత్సరంలో 1 నెల ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. ఇది రాంగ్. సంవత్సరంలో 1 నెల కాదు, 1 రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువుల్ని లేదా జంతు ఉత్పత్తుల్ని పన్నుగా రాజుకు చెల్లించేవారు. కరెక్ట్. వ్యాపారస్తులు కూడా వాళ్ళమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. కరెక్ట్. సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవారు. కరెక్ట్. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. కరెక్ట్. ఈ కాలంలో అంటే మహాజనపదాల కాలంలో ఇంకా నాణేలు ఉపయోగించడం ప్రారంభం కాకపోవడం వల్ల అన్ని రకాల పన్నుల్ని వస్తువుల రూపంలో చెల్లించేవారు. ఇది రాంగ్. మహాజనపదాల కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభం అయింది. కొన్ని రకాల పన్నుల్ని నాణేల ద్వారా చెల్లించేవారు. నాణేల ద్వారా చెల్లించేవారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2 మరియు 7. సరైన దాన్ని గుర్తించండి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధికంగా ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారు. కరెక్ట్. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. సో కరెక్ట్.
అదేవిధంగా వ్యాపారస్తుల్ని సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలి అని గ్రామ పెద్దలు, ఇది మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, గ్రామ పెద్దని, సో నేను ఎడిట్ చేస్తాను, గ్రామ పెద్దని రాజులు కోరేవారు. సో కరెక్ట్, గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. కరెక్ట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. సరైన వాక్యాల్ని గుర్తించండి. మహాజనపదాల కాలంలో పాలకులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. కరెక్ట్. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. కరెక్ట్. ఓడిన వాళ్ళ పంటల్ని నాశనం చేసేవాళ్ళు గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. కరెక్ట్. అయితే ఓడిపోయిన రాజ్యాల ప్రజల్ని మాత్రం వదిలేసేవారు. సో ఇది రాంగ్. ఓడిపోయిన రాజ్యాల ప్రజల్ని బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేసేవారు. సో సరైన వాక్యాలు 1, 2, 3 మాత్రమే. మగధ ఒక బలమైన రాజ్యం. అయితే మగధ బలమైన రాజ్యంగా ఎదగడానికి సంబంధించి సరికాని ఆప్షన్ని గుర్తించండి. మగధ గంగానదికి 2 వైపులా విస్తరించి ఉంది. కరెక్ట్. మగధలోని కొంత ప్రాంతంలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల నుండి ఏనుగుల్ని పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి ఏనుగులకు శిక్షణ ఇచ్చేవారు. కరెక్ట్. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాల్ని నిర్మించడానికి ఉపయోగించేవారు. అడవుల నుండి లభించే కలపని. కరెక్ట్. మగధ రాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. సో ఇది రాంగ్. మగధ రాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో కాదు, మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. సో ఇందులో మగధ బలమైన రాజ్యంగా ఎదగడానికి కారణం కానిది ఆప్షన్ 4 దక్షిణ అని గుర్తుపెట్టుకోండి. సో 4 మగధని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినవారు. ఆన్సర్ బింబిసారుడు మరియు అజాతశత్రువు. 1 మరియు 2. మొదటి రాజులైన బింబిసారుడు మరియు అతని కుమారుడైన అజాతశత్రువు మగధని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. మహాపద్మనందుడు. ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరించింది? ఆన్సర్ మహాపద్మనందుని కాలంలో. సరికాని వాక్యాన్ని గుర్తించండి. వజ్జి ఒక గణరాజ్యం. ఇది మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉండేది. కరెక్ట్. సో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఈ క్రింది వాటిలో గణరాజ్యం ఏది అని. సో గుర్తుపెట్టుకోండి, వజ్జి. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. కరెక్ట్. వాళ్ళ సాంప్రదాయాల్ని పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. కరెక్ట్. మహిళలకు ఇందులో పాల్గొనే అవకాశం ఉండేది. సో ఇది రాంగ్. సరికాని వాక్యం ఆప్షన్ 4. మహిళలకు, బానిసలకు, అలాగే సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. సరికాని వాక్యాన్ని గుర్తించండి. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. కరెక్ట్. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. కరెక్ట్. ఈ గణరాజ్యాల్ని జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 2500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. సో ఇది రాంగ్. 2500 కాదు, 1500 సంవత్సరాల పాటు ఈ గణరాజ్యాల్ని జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి.
సో ఉండగలిగాయి. సో ఇందులో సరికాని ఆప్షన్ 3. సో 1, 2 సరైనవే కాబట్టి సో సరికానిది ఆప్షన్ 3. సరైన సమాధానాన్ని గుర్తించండి. మహాజనపదం కాలానికి ముందు నుండే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులు అద్దేవారు. కరెక్ట్. సుమారు 2000 సంవత్సరాల కాలం నాటి సాంచీ స్తూపానికి చెందిన చిత్రంలో రాజు పట్టణ కోట నుండి బయటకు వస్తున్న దృశ్యం ఉంది. కరెక్ట్. సో 1 మరియు 2 సరైనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.